హలో అండి అందరికీ. సో ఇది వచ్చేసి మేము అవుట్ సైడ్ వెళ్ళాము. ఒక ఎన్ని కిలోమీటర్లు అంటే ఒక 200 కిలోమీటర్లు, దగ్గర ఒక 2 వారాలు 3 వారాల నుంచి అనుకుంటున్నాము. కుదరట్లేదు, కానీ ఫైనల్గా వెళ్ళాము. 1 అవర్లో మా ఆయన డిసైడ్ చేశాడు, తీసుకెళ్ళిపోయాడు. నా సైడు వెనక సైడ్ మాత్రం కాకులు పిచ్చుకల సౌండ్ బాగా వినబడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడికి వచ్చేసిన తర్వాత ఎడిట్ చేసుకున్న వీడియో అనమాట ఇది. అందుకనే బ్యాక్గ్రౌండ్ చాలా సౌండ్ వస్తుంది. మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటిది అనేది నా కూతురు చెప్తుంది, వినండి. అసలు మేము అనుకోలేదు, వెళ్తామని కూడా అనుకోలేదు. ఒక సైడ్ అనుకుంటే ఒక సైడ్ అయిపోయింది. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాము అనేది నా కూతురు మాటల్లో వినండి. తను ఇప్పుడు చెప్తుంది. ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, ఎందుకంటే రోడే కాబట్టి. హలో అండి అందరికీ. సో ఈరోజు అయితే మేము వచ్చేసి మినీ మాల్దీవ్స్ వెళ్తున్నాము. తెలంగాణ సోమశీల. సో దాన్ని మినీ మాల్దీవ్స్ అని అంటున్నారు. ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అయితే చూడాలి. వెళ్ళండి అన్ని చూడడానికి ఏమేమి బాగుంటాయి, అక్కడ స్టే ఇక్కడ ఏంటి అనేది అయితే కంప్లీట్గా వీడియో తీసి అప్లోడ్ చేస్తాము ఛానల్లో. త్వరలో రాబోతుంది, చూసుకోండి. సో ఇది వచ్చేసి కర్తాల్ టోల్ ప్లాజా అనమాట. చాలా స్లోగా నిమ్మలంగా వెళ్తున్నాం మేము. నో హడావిడి. మైస్గండి అండి. మైస్గండి అయితే చాలా చాలా బాగున్నాయి, రోడ్లు బాగున్నాయి, చుట్టుపక్కల పొలాలు బాగున్నాయి, గ్రీనరీ బాగుంది. గుడి ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి. మెయిన్ రోడ్ మీద ఉంటుంది. సో ఇప్పుడు వస్తున్నారు చెరుకూరు. చిన్న చిన్న పల్లెటూర్లు అనమాట ఇదంతా. ఇది ఏంటంటే హైవే వచ్చేసి శ్రీశైలం వెళ్ళే హైవే. బాగుంది, రోడ్ అయితే చాలా బాగుంది. అందుకనే మా ఆయన మెల్లగా ఇది కొడతాడు మా నాన్న. కొట్టలే, అక్కడ కొట్టిండు. ఎక్కడంటే శంషాబాద్లో 110 100 కొట్టిండు. ఇప్పుడు చాలా స్లో అయిపోయిండు మా ఆయన. సో ఇది వచ్చేసి కల్వకుర్తి అండి, శ్రీశైలం హైవే అనమాట ఇదండి. సో ఇదండి, చూసారా రోడ్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి రోడ్లు. జనాలు కూడా ఏం లేరు, ఇది వీకెండ్ కాదు కాబట్టి జనాలు తక్కువనే ఉన్నారు. మేము బయటకి ఏ టైం అవుతుంది, 8 అవుతుండొచ్చు, 8 9 అవుతుండొచ్చు. మేము బయలుదేరింది కూడా ఎప్పుడంటే 4 o'clock 4:30 అట్లా బయలుదేరాం. అక్కడ నుంచి స్పీడ్గా వచ్చాం. ఇప్పుడు కూడా బాగానే పోతుంది బండి, ఆయన బాగానే కొడుతున్నాడు. ప్రదేశంలో మీరు 7 అవుతుంది, ఎంతో మిడ్-నైట్ 10 11 అనుకోకండి, 7 అవుతుంది. ఇలా ఉంది అంటే మబ్బు ఉంది, ఈరోజు మొత్తం మబ్బు ఉంది, వర్షం పట్టేటట్టుంది. అందులో ఇలా బాగుంటుంది ప్రయాణం. ఇలా రోడ్లు ఉంటే ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. తమిళనాడులో కూడా సేమ్ ఇలానే ఉంటాయి రోడ్లు. 7 o'clock ఇంత సైలెంట్గా చీకటిగా ఉందంటే, కొంచెం 10 11 అయిందంటే మాత్రం మధ్యరాత్రిలాగా ఉంటుంది. ఇక భయపడే వాళ్ళు భయపడుతుండొచ్చు కూడా. లైట్లు అయితే స్ట్రీట్ లైట్ అయితే ఏం లేవనుకో. చూసారా ఎంత బాగుందో రోడ్లు, చూసారా ఎంత చీకటిగా ఎంత బాగుందో. నాకైతే బాగా నచ్చింది రోడ్డు. షాప్స్ కూడా క్లోజ్ అయిపోయాయి ఈ టైంకి అసలు. బాగా ఇష్టం. కాకపోతే ఇంకొంచెం లేట్ అయితే మాత్రం గుండె దరదరలాడుతుంది, భయం వేసి. చీకట్లో ట్రావెల్ చేయడం అంటే బాగా ధైర్యశాలి. ట్రావెల్ చేసేటప్పుడు ఇట్లా చీకటి ఉంటే బాగా ఇష్టం అంట. నన్ను చూస్తారా హలో పిల్ల వచ్చేసామండి సోమశీల. సో ఇదండి, ఇది అనమాట హోటల్. హైలాండ్ రిసార్ట్ సోమశీల. ఇదేనా మనం చూసింది? ఇదే అంటే నేను మ్యాప్లో చూసి. సో ఇదనమాట రిసార్ట్ అయితే. సో ఇదండి 9 అయిందనమాట. మేము 4 o'clockకి 4:30 9 అవుతుంది అంతే. 9 అట్లా